నమస్తే. నేను విజయ్. ఇవాళ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేటువంటి సమయంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య ఉన్నటువంటి విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇడుపులపాయలో ఇవాళ ఉదయం ముందుగా షర్మిల, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి మొదట ఆమె వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తల్లితో కలిసి నివాళులు అర్పించారు. సో ఒకే ప్లేస్లో ఇద్దరు వేరువేరుగా వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించినటువంటి తీరు ఇప్పుడు మళ్ళీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికీ కూడా అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయంటూ కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తుంది. సో ఇక అన్నా చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఈ ఇద్దరు ఎప్పటికీ కలవబోరా? దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి విభేదాలు మరోసారి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద సాక్షాత్తు వైఎస్ సమాధి వద్ద ఇద్దరు మధ్య ఉన్నటువంటి విభేదాలు మరొక్కసారి బయటపడ్డాయి. అటు తల్లి తొలిసారిగా అంటే ఇవాళ నివాళులు అర్పించేటువంటి క్రమంలో ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారిగా షర్మిల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. మొదట ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు తల్లి విజయమ్మ, అలాగే తన కుటుంబ సభ్యులు కుమారుడు, కుమార్తె, కోడలతో పాటుగా భర్త అనిల్తో కలిసి షర్మిల అక్కడ నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో కలిసి, అలాగే తన సతీమణి భారతిరెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో కలిసి ఆయన నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. సో ఒకే ప్లేస్లో ఒకే కార్యక్రమాన్ని వేరువేరుగా నిర్వహించడంపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో రాజకీయ విశ్లేషకులు దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. ఇక ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి, షర్మిల కలిసేటువంటి పరిస్థితి లేదా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఇద్దరి మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య అటు ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విభేదాలు కావచ్చు, గతంలో కూడా షర్మిలను వాడుకొని రాజకీయంగా ఆమెకి ఎలాంటి ప్రయోజనం కలగకుండా చేశారంటూ కూడా అనేక విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఆ వైఎస్ఆర్ ఫోటోని ఉపయోగించుకుంటూ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినటువంటి షర్మిల దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్లు ఆమె పాదయాత్ర నిర్వహించారు. అటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆమె అటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆ పార్టీని వైఎస్ఆర్సీటీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. తొలుత తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేరుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా బాధ్యతలు నిర్వహించినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించారు షర్మిల. జగన్ దారుణమైనటువంటి ఓటమికి షర్మిల కూడా ఒక కారణమని మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కడప మాజీ ఎంపీగా ఉన్నటువంటి, అలాగే జగన్మోహన్ రెడ్డి బాబాయ్గా ఉన్నటువంటి ఎవరైతే వివేకానంద రెడ్డి ఉన్నారో, వివేకానంద రెడ్డి హత్యకు మెయిన్ ప్రధానంగా సూత్రధారుడు వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ కూడా ఇప్పటికే షర్మిల పదే పదే ప్రచారాన్ని నిర్వహించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. దాదాపుగా 1,40,000 ఓట్లను కూడా ఆమె సాధించడం జరిగింది. అదే సమయంలో పులివెందలతో పాటు కడప జిల్లాలోని పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాల్లో అన్నకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ప్రతి సందర్భంలో కూడా జగన్ను టార్గెట్ చేస్తూ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో హైలైట్గా మరి ముఖ్యంగా మహిళలకు సెంటిమెంట్ను రాజేయడంలో షర్మిల చేసినటువంటి ప్రచారం వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేసిందని ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ముఖ్యంగా కడప జిల్లాలో కూడా చాలా సీట్లను తగ్గిపోవడానికి, అలాగే మెజారిటీని పులివెందుల్లో కావచ్చు, కడప పార్లమెంట్లో కావచ్చు వైఎస్ఆర్సీపీ మెజారిటీ తగ్గడానికి కూడా ముఖ్యంగా షర్మిల చేసినటువంటి ప్రచారం
పెద్ద కారణం అని కూడా చెప్పవచ్చు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినటువంటి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా ఎంపీ స్థానాల్లో కేవలం 4 స్థానాలకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ, అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయినటువంటి పరిస్థితికి దిగజారినటువంటి వైఎస్ఆర్సీపీ. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా ఇక జనంలోనే ఉండాలని నష్ట నివారణ చర్యలను చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరిగి పూర్వ ప్రాభవాన్ని తెచ్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా సంధి మార్గాన్ని కూడా ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. తల్లి విజయమ్మ, అన్నా చెల్లెలు ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదర్చడానికి ఇవాళ జరిగినటువంటి వైఎస్ జయంతి వేడుకలను వేదికగా చేసుకున్నప్పటికీ షర్మిల ససేమిరా అంటూ సపరేట్గా ఆమె తన కుటుంబ సభ్యులతో నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఆ తరువాత షర్మిల నివాళులు అర్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నేతలతో తల్లి విజయంతో కలిసి ఆయన కూడా నివాళులు అర్పించారు. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. మొదట షర్మిల నివాళులు అర్పించినటువంటి సమయంలో విజయం ఉన్నారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించినటువంటి సమయంలో కూడా విజయం ఉన్నారు. ఆ తర్వాత విజయమ్మ కంట తడి పెట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే అన్నా చెల్లెలు ఇద్దరు వేరువేరుగా విడిపోవడం, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల ఇవాళ పెద్ద ఎత్తున విజయవాడలో వైఎస్ఆర్ జయంతికి సంబంధించినటువంటి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి మరికొంతమంది నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరొక వైపు ఇడుపులపాయలు ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులు అర్పించడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఇవాళ తాడేపల్లిలో ఆయన తన ఇంటి వద్ద కూడా వైఎస్ జయంతికి సంబంధించినటువంటి వేడుకలను నిర్వహించబోతున్నారు. అదేవిధంగా విజయవాడలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున షర్మిల ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వేరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది, మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా వేరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఇక అన్నా చెల్లెళ్ళు కలిసి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. సో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ పాత్రను తీసివేసి ఆ స్థానంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేటువంటి పరిస్థితి షర్మిల ప్రస్తుతం చేస్తున్నారంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఘోర ఓటమి తర్వాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు రావడం జరిగింది. తన తల్లితో పాటు సతీమణితో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు ఆయన కలిసి నివాళులు అర్పించారు. సో ఇక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే పరిస్థితి ఇప్పట్లో లేదనేది తెలుస్తోంది. ముఖ్యంగా షర్మిల అయితే మాత్రం ఖచ్చితంగా తన బ్రాండ్ను ఏపీ రాజకీయాల్లో వేసుకోవాలని ఆమె చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తొలిసారిగా సోనియా గాంధీ, అంటే వైఎస్ మరణం తర్వాత సోనియా గాంధీ వైఎస్ జయంతి సందర్భంగా ఆమె ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడిగా ఉన్నటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో, రాహుల్ గాంధీ కూడా ఒక వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు. స్వయంగా ఆయన చెప్పడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పతనం గురించి ఆయన వివరిస్తూ వచ్చారు. తాను జోడో యాత్రను నిర్వహించడానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పాదయాత్ర తనకు ఎంతో ఉపయోగపడింది. ఆ పాదయాత్రనే ఆదర్శంగా తీసుకొని తాను కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా తాను జోడో యాత్రను నిర్వహించారంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరొక్కసారి అన్నా చెల్లెల మధ్య విభేదాలు బయటపడ్డాయి. తల్లి విజయమ్మ కుమారుడు జగన్మోహన్ రెడ్డిని, కుమార్తె షర్మిలను కలిపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా, సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా షర్మిల ససేమిరా అంటూ సపరేట్గానే ఆమె నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. సో ఇవాళ సాయంత్రం జరగబోతున్నటువంటి ఏదైతే వైఎస్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏపీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల నిర్వహించబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతమంది నాయకులు రాబోతున్నారు, తెలంగాణ సీఎంతో పాటుగా మరికొంతమంది మంత్రులు కూడా తెలంగాణ నుంచి హాజరు కాబోతున్నారు. అలాగే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నుంచి కొంతమంది దూతలు కూడా రాబోతున్నారు. మరి కొంతమంది కేంద్ర మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పట్లో చూస్తే ఇటీవల చూసినట్లయితే గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ విభేదాలు అటు జగన్మోహన్ రెడ్డి మధ్య అలాగే షర్మిల మధ్య కొనసాగుతూనే వస్తున్నాయి. ఇటీవల షర్మిలకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా షర్మిల అటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, తాడేపల్లికి వెళ్ళడం, ఆ తర్వాత కుమారుడికి సంబంధించినటువంటి నిశ్చితార్థ వేడుక కావచ్చు, పెళ్లి వేడుక కావచ్చు, స్వయంగా ఆహ్వాన పత్రికను అందించిన సమయంలో తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఇంటికి వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కేవలం హైదరాబాద్లో జరిగినటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి వివాహ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి రిసెప్షన్కు కూడా కనీసం జగన్ హాజరు కానటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా అన్నా చెల్లెల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అదేవిధంగా సునీత రెడ్డితో కలిసి కడపలో షర్మిల చేసినటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను మహిళలకు కేటాయించినప్పటికీ, అనేక పథకాలను లబ్ధిదారులుగా మహిళలకు అందించినప్పటికీ షర్మిల చేసినటువంటి ప్రచారం, ముఖ్యంగా తల్లిని చెల్లిని మోసం చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు చేసినటువంటి ప్రచారం చాలా డ్యామేజ్ చేసింది వైఎస్ఆర్సీపీని. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇమేజ్ను డ్యామేజ్ చేసిందని రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తుంది. సో ఇక షర్మిల ముందుకు వెళ్లే కొద్దీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూ ఇలా ముందుకు వెళ్లే కొద్దీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి నష్టం జరగబోతుంది, ఈ నష్టాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించబోతున్నారు, ఇక అన్నా చెల్లెళ్ళు కలవబోరా, ఎప్పటికీ ఇలాగే ఉండబోతున్నారా? సో రాజకీయాల్లో ఇప్పటికే వేరు కుప్పట్లు పెట్టుకున్నటువంటి అన్నా చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా ఇకపై ఇలాగే వ్యవహరించబోతున్నారు. ఇది ఏపీ పాలిటిక్స్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి హాట్ టాపిక్. ఈ వీడియోపై మీ కామెంట్ను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.